ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఈసారి ఎలక్షన్స్ 175కి 175 కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతే ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ అభివృద్ధి అవ్వలేదు, ఏ సంక్షేమ పథకాలు కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి కానీ, నాడు నేడు స్కూల్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, జగనన్న గోరుముద్ద కానీ, ఇలాగా డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మాఫీ కానీ, అలాగే 18 సంవత్సరాల మహిళలకి 40 సంవత్సరాల మహిళలకి 18,000 రూపాయలు కానీ, ప్రతి ఒక్కటే కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ చూసుకుంటే మనం 5 లక్షల కాడి నుంచి 25 లక్షల వరకు కూడా మనకు ఆరోగ్యశ్రీ ఇవ్వడం జరిగింది. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే ఈ ప్రతిపక్షాలు వార్చుకోకుండా శవాకులు అవాకులు పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఒంటరిగా పోటీ చేయాలి, ఒంటరిగా చేర్చాలి, సత్తా ఏంటో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు, మమ్ముటి లేని మడం తిప్పని మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎలక్షన్లో డ్యామ్ సూరుగా కూడా మేము గ్యారంటీగా కూడా వైఎస్ఆర్సీపీ 175కి 175 సీట్లు గ్యారంటీగా వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు కూడా మెజార్టీతో మేము నెగ్గింతాం. ఎందుకంటే అభివృద్ధి పదంలో గతంలో మేము చూసుకున్నట్టయితే రాజశేఖర రెడ్డి గారి టైంలో అభివృద్ధి జరిగింది. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగింది. అందుకంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ అభివృద్ధి కూడా జరగలేదు. అలాగే మమ్మల్ని మోసం చేసి దగా చేసి రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్యస్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన షర్మిల గారు అలా మాట్లాడటం అంటే అది కరెక్ట్ కాదు. షర్మిల గారు, మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ నాన్నగారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీరు పదే పదే చెప్తున్నారు. ఆ పదే పదే చెప్పడానికే మీకు ఎలాగా అనిపిస్తుంది? మీకు మ్యాన్ బస్లో కూడా లేకోకుండా ఒక మీ నాన్నగారిని కేసులో ఇరికించారు. అది ఎంతవరకు న్యాయం? ఒక ఆంధ్రప్రదేశ్ని ఎంత దౌర్భాగ్య స్థితిలో విభజించి చేశారు. అటువంటి కాంగ్రెస్లో మీరు చేరి ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తారా? మా రాష్ట్రం వస్తారా? మీరు తెలంగాణ వెళ్ళిపోయారు, మా ఆంధ్రప్రదేశ్ కాదు, మా తెలంగాణ బిడ్డనే, తెలంగాణ ఇది అది అని అన్నారు. కానీ ఈ రోజున మేము చూసుకున్నట్టయితే కనుక షర్మిల గారు, మీరు చాలా మా నోరు మట్టికి అదుపులో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని అంటాక ఏ హక్కు కూడా మీకు లేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు. ఎందుకంటే మీరన్నా మాకు గౌరవం, జగన్ అన్న మాకు గౌరవం. కానీ ఒక సోదరిగా మేము చెబుతున్నాం, మీరు చాలా జాగ్రత్తగా చూసి ఆశ చూసి మాట్లాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి మీకు ఏమీ లేదు. గతంలో చూసుకోండి, మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో ఏమీ జరగలేదు. కానీ ఈ రోజున మాకు అభివృద్ధి పదంలో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారు. ఆ అభివృద్ధి పథకాలే ఇవాళ మమ్మల్ని గెలిపిస్తాయి. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక సైకో పాలన చేస్తున్నాడు జగన్ అని అంటున్నారు కదా. మరి అయ్యే సైకోలకి ఎప్పుడు కూడా లోకంలోకి పచ్చగా ఉన్న లోకం అంతా పచ్చగా ఉంటది. వాళ్ళే సైకోలు. ఒక మంచి అభివృద్ధి శైలిలో చేసిన వాళ్ళని వాళ్ళ సైకో అంటాడు. పవన్ కళ్యాణ్ గారు సైకో, ఓ పప్పు బాబు సైకో, చంద్రబాబు నాయుడు ఎందుకు? చంద్రబాబు నాయుడు ఆడీడు సపోర్ట్ కావాలి. మాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదే, ఎవరు సపోర్ట్ అక్కర్లేదు. బయట వాళ్ళని ఎవరిని గిల్లినా, ఎవరిని ఎన్ని చేసినా మొన్నటిదాకా కూడా అంగన్వాడీ వాళ్ళకి వచ్చిన వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు మంచి పథకం అంగన్వాడీ టీచర్లకి. అటువంటి పథకాలు పెట్టి వాళ్ళకి ఎంత జీతాలు పెంచితే అడక్కోకుండా వాళ్ళ ప్రతిపక్షాల మాటలని ధర్నాకు వచ్చారు. ఇలాగ ఎంతమందిని రెచ్చగొట్టినా ఏం రెచ్చగొట్టినా భగవంతుడు ఒకటే చెప్పాడు, నాలో నమ్మకం ఉంటే మీరు నాకు ఓటేయండి. పైన భగవంతుడు ఉన్నాడు, మీ ప్రజలు ఉన్నారు, మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం. పైన భగవంతుడు ఉన్నాడు. షర్మిల గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా డ్యామ్ షూర్ మేము గెలవడం ఖాయం. దాంట్లో 100%గా మేము భీమవరం నియోజకవర్గం కూడా మేము గెలిపించుకుంటాం గంధి శ్రీనివాస్ గారిని. అందులో మటుకి ఎటువంటి డోకా లేదు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి వైసీపీ? మాకు 175కి 175 సీట్లు వస్తాయి. దాంట్లో మాకు 100% కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ ఎలక్షన్ 175కి 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. ఎందుకంటే ప్రజలకి అందరికీ నేరుగా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందులో నేను కూడా ఒక బాధితుడిని. ఎలాగంటే మా నాన్నగారికి ఒంట్లో బాగున్నప్పుడు మన గంధసీని గారు, మా భీమవరం ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు తీసుకెళ్ళి మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెడికల్ చేయించుకొచ్చి నాకు 3 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. దానివల్ల మేము కూడా ఎంతో ఉపయోగపడ్డాం. జీవితాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, గంధి శ్రీనివాస్ గారికి రుణపడి ఉంటాం. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తారు, గెలిచే అవకాశం ఉంది. పోటీ చేస్తా అంటారు కానీ నేను పలానా చోట చేస్తానని ఇప్పుడు వరకు చెప్పలేని వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అంటే భీమవరం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారి దెబ్బకి ఆయన భయపడుతున్నాడు. పోటీ చేసే వ్యక్తి ఎవరైనా నేను పోటీ చేస్తున్నాను అని ముందే రావాలి.
అలాంటి వ్యక్తి కానప్పుడు అతను భయపడుతున్నాడని మా ఉద్దేశం. అంటే మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఇబ్బంది అనుకుంటున్నారు? ఇబ్బంది ఏమైనా ఉంటుంది అనుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మెజార్టీతో విజయం సాధించారు. ఎంతమంది కలవనే ఉన్నాయి, వీళ్ళిద్దరూ కాదు 100 మంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గంధి శ్రీనివాస్ గారిని ఎవరు ఏం చేయలేరు. మరి రాష్ట్రం మొత్తం అప్పులు చేస్తున్నారు, ఈ పథకాలు ఇస్తే సరిపోయిందా? డెవలప్మెంట్ కావాలన్నా ఎందుకు డెవలప్మెంట్ ఇలా భీమవరం చూడండి, ఇవాళ ఇన్ని రోడ్లు డెవలప్మెంట్ అవుతుంది, పథకాలు అందాలి, డెవలప్మెంట్ జరగాలి. పేద ప్రజల జీవితాలు వెలుగులో తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది వెలుగు కదా? ఏమో రోడ్లు వేస్తున్నారు. ఉదాహరణ భీమవరం మార్కెట్ చూడండి, రోడ్లు ఎంత బాగున్నాయి. అప్రోచ్ రోడ్లు ఇవాళ అప్రోచ్ వంతులకి నిర్మాణానికి ఏమో బిల్లులు తెచ్చారు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. జగన్ గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా, వాలంటీర్ వ్యవస్థ మంచిదే అంటారా? వాలంటీర్ వ్యవస్థ మంచిదే. ఎందుకంటే ఇది వరకు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ వీటి చుట్టూ తిరగవలసి వచ్చేది. ఇప్పుడు అలాంటిది లేకుండా డైరెక్ట్ గా వారం రోజుల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలితే అయిపోతుంది. వాలంటీర్ లంచాలు అడుగుతున్నారంట కదా, నిజమేనా? ఏం నా దృష్టికి ఏమీ లేదు అసలు. అది ఉత్తి గ్యాప్స్ చెప్తారు టీడీపీ వాళ్ళు, అది మీరు నమ్మొద్దు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి వైసీపీకి? వైసీపీకి 150 సీట్లు వచ్చే ఉద్దేశం ఉంది. సార్ ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? గన్సీన్ గారు మళ్ళీ ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఎందుకని సార్ అంత ఖచ్చితంగా చెబుతున్నారు? చేసే సంక్షేమ పథకాలు అన్ని అన్ని బాగా జరుగుతున్నాయి, రోడ్లు అన్ని. మరి ఈ పథకాలు పెడితే సరిపోద్దా? డెవలప్మెంట్ కావాలి, రాష్ట్రం అప్పుల్లో చేస్తున్నారని చెప్తున్నారు కదా. డెవలప్మెంట్ ఎందుకు? ఇప్పుడు ఇక్కడ భీమవరం నియోజకవర్గం చూడండి, రోడ్లు ఏంటి, రైలు ఏ ఎమ్మెల్యే గారు కూడా అలా చేయలేదు. ఎంతవరకు అంజిబాబు గారు కూడా చేయలేదు, ఏం చేయలేదు. అంటే మరి ఈసారి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉందనుకో. ఏమంటారు గన్సీన్ గారిని మళ్ళీ ఎమ్మెల్యే సమస్య లేదు. ఇప్పుడు మరి జగన్ గారు కొన్ని పథకాలు పెట్టారు, అందరికి రావట్లేదు అని చెబుతున్నారు. ఓన్లీ పార్టీ పరంగా వాళ్ళకి వస్తున్నాయి అంట కదా. అందరికి వస్తున్నాయి. టీడీపీ వాళ్ళు తీసుకుంటలేదా? జనసేన వాళ్ళు తీసుకుంటారు, అందరూ తీసుకుంటున్నారు పథకాలు. ఇది వరకు టీడీపీ టైంలో అలా అలాగే ఓన్లీ టీడీపీ వాళ్ళకి వచ్చే పథకాలు. అంటే మరి ఇలా పథకాలు ఏమంటే ప్రజల్ని సోమవారపోతులు చేస్తున్నాడు జగన్ అని చంద్రబాబు గారు అంటున్నారు కదా. అలా ఎందుకు అయిందండి? ఇప్పుడు పెన్షనర్లు ఉన్నారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళకి ఆధారం లేని వాళ్ళకి 3,000 రూపాయలు ఇంటికి వచ్చి పొద్దున్న 5 గంటలకి తలుపు కొట్టి పెన్షన్లు ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ అని ఇచ్చింది అలాగే? మరి వాలంటీర్లు లంచాలు అడుగుతున్నారంట, దౌర్జన్యం చేస్తున్నారంట. అదంతా వస్తుందండి. ఇలా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేసి పొగర్లు. అంటే ఇప్పుడు మరి జగన్ గారు వై నాట్ 175 నినాదం అన్నారు, అది సాధ్యమైంది అనుకుంటున్నారా? గ్యారెంటీ 150 పైన వస్తాయి సీట్లు. 150 పైన.